నిమిత్తము మనందరం కూడా నెహెమియా 5వ అధ్యాయము, నెహెమియా చాప్టర్ 5 మొదటి 6 వచనాలని మార్చి ఈ యొక్క వచనాలను మనం చదువుకుందాము. నెహెమియా చాప్టర్ 5 ఫస్ట్ 6 వర్సెస్ మనందరం కూడా మార్చి ప్రార్థనాపూర్వకముగా ఈ యొక్క వచనాలని మనం చదువుకుందాము. Now there arose a great outcry of the people and of their wives against their Jewish brothers. For there were those who said, "We will pass on and our God will spare money. So let us get grain that we may eat and be merry." There were also those who said, "We are mortgaging our fields, our vineyards and our houses to get grain because of the famine." And there were those who said, "We have borrowed money from king's land on our fields and retail houses." Now our flesh is as the flesh of our brothers. Our children are as their children. Yet we are forcing our sons and our daughters to be slaves, and some of our daughters have already been enslaved. But it is not in our power to help it. For other men, we have our fields and our vineyards. ఆరోవచనం కూడా చదువు. దేవుని సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ ఉదయ కాలము నీ మందిరంలోనికి వచ్చి మిమ్మల్ని ఆరాధించడానికి మాకు అనుగ్రహించిన యొక్క గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు. మా ఆరాధనలు ఎందుకు మీరు సంతోషించినారని నమ్ముతూ మరి ఒకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము. తండ్రి, ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభువా, మీరు మాట్లాడే దేవుడవు, మీ యొక్క స్వరం వినాలని ఆశపడతా ఉన్నాము. మా హృదయాలను మీరు దర్శించండి, మాతో మీరు మాట్లాడండి. సజీవమైన దేవుడవు, మాట్లాడే దేవుడవు తండ్రి, ఉదయకాలం మీరే మాతో మాట్లాడండి. నీ స్వరము వినిపించు ప్రభువా. ఇక్కడ మేమందరము కూడా ప్రభువా మరి తండ్రి నీ యొక్క స్వరాన్ని ఆలకించాలని ఆశపడతా ఉన్నాము. మమ్మల్ని సిద్ధపరచండి. నెహెమియా ప్రార్థన చేసినట్టుగా నా చేతులని ఉదయకాలము బలపరచండి. దేవా, నీ యొక్క మాటల్ని మాత్రమే ఇక్కడి నుంచి విడుదల చేయండి. నీ యొక్క రక్తాన్ని ప్రోక్షించండి. ఈ శిలువ చాటును మరుగుపరిచి సంఘానికి క్షేమాభివృద్ధికరమైన మాటలు మాత్రమే విడుదల చేయమని సైతాన్ యొక్క అంధకార చీకటి శక్తులన్నింటినీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో గద్దిస్తా ఉన్నాము, బంధిస్తా ఉన్నాము. మీరు మాత్రమే మా మధ్యలో ఉండి మీ మాటలు మాత్రమే, మీ ముఖ కాంతిని మాత్రమే, మీ సమాధానం మాత్రమే మా మధ్యలో ఉంచమని నీకు సహాయాన్ని కోరుకుంటూ ఒక ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ మార్నింగ్. మనం వాక్యాన్ని ధ్యానించక ముందు ఒక చిన్న ప్రశ్న, ఇక్కడ ఉన్నవారు లేదు అంటే ఆన్లైన్లో ఉన్నవారైనా, నా జీవితంలో ఇంతవరకు ఇంత ప్రాయంలో నాకు ఇప్పటి వరకు ఒక్కసారైనా కోపము రాలేదు అని ధైర్యముతో చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సరే, జీవితం అంతము కాకపోయినా ఈ నెలలో లేదంటే 2020లో నాకు ఒక్కసారి కూడా కోపము రాలేదు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారా? సరే, ఈ వారమైనా ఎవరైనా కోప్పడకుండా ఉన్నారా? విసుక్కోకుండా, కోప్పడకుండా. సో కోపము అనేటిది మనందరికీ కూడా మనందరము ఫేస్ చేసే పెద్ద ఛాలెంజ్. అది లోకస్తులు కోప్పడతారు, బయట ఉన్న వాళ్ళు ప్రతి విషయంలో చిన్నదానికి వాళ్ళు కోప్పడుతూ ఉంటారు. విశ్వాసులమని చెప్పుకొని విశ్వాసులమని జీవిస్తూ ఉన్న మనము కూడా పలుమార్లు, ఇంకా చాలాసార్లు ఈ యొక్క కోపాన్ని మనము కంట్రోల్ చేసుకోకుండా మనము పదే ఈ యొక్క విషయంలో మనము పడిపోతూ ఉంటాము. అండ్ ఉదయకాలము దేవుని చిత్తం అయితే దాని మీద కొద్దిసేపు మనము ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాము. సో ఈ యొక్క 5వ అధ్యాయానికి మనం వచ్చినాము. 5, 6 అధ్యాయాలు దేవుని చిత్తం అయితే మనం ఈ దినము ధ్యానించుకొని ఈ యొక్క ఫస్ట్ పార్ట్ ఆఫ్ నెహెమియా సిరీస్ని ముగించుకుందాము. అండ్ జస్ట్ క్విక్ రీక్యాప్, ఇప్పటి వరకు జరిగిన విషయము ఏదనగా మొదటి 4 అధ్యాయాలు నెహెమియా అన్న భక్తుడికి దేవుడు తన యొక్క భారముని ఎప్పుడైతే కలిగించినాడో, యెరూషలేములో గోడలు కూలిపోయినాయి అని ఎప్పుడైతే నెహెమియా వింటూ వచ్చినాడో, ఆయనే ఆ మాటలు వినంగానే ఆయన వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి దాదాపుగా 4 నెలలు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ఈ యొక్క గోడలు కూలిపోయినాయి, నేనేమి చెయ్యాలి అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ కనిపెడుతూ వచ్చినాడు.
దాని తర్వాత అది మనకి మొదటి అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత 2వ అధ్యాయంలో దేవుడు ఆయనతో మాట్లాడుతాడు, మార్గాన్ని సరళము చేస్తాడు. ఆయన ఉన్న ఆ యొక్క బబులోను సామ్రాజ్యం నుంచి అక్కడి నుంచి ఆయన యెరూషలేముకి ప్రయాణమై వెళ్తాడు. యెరూషలేముకి ప్రయాణమై వెళ్ళిన తర్వాత యెరూషలేములో అక్కడున్న పరిస్థితి అంతటిని కూడా చూస్తాడు. ఆ పరిస్థితి అంతటిని కూడా ఆయనే పరిశీలన చేస్తాడు. ఆ సిచ్యువేషన్స్ అన్ని కూడా నెహెమ్యా చూసినప్పుడు ఆయన ఎంతగానో బాధపడుతూ వస్తూ ఉంటాడు. అయ్యో, ఇక్కడ యెరూషలేములో దేవుని మందిరముకు ఉండాల్సిన గోడలు కూలిపోయినాయే, ఇక్కడ దేవుడు ఉండాల్సిన పట్టణం ఇది, దేవుడు ఉండాల్సిన స్థలానికి ఒక ప్రొటెక్షన్ లేదే అని ఆ పరిస్థితులు ఆయన పరిశీలించినప్పుడు ఆయన ఎంతగానో బాధపడుతూ వచ్చినాడు. అది మనకు 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. దాని తర్వాత అతడు ఒక పెద్ద ఇన్విటేషన్ ఇస్తాడు. అక్కడ ఉన్న యూదులు, ఎవరెవరైతే యూదులు అక్కడ ఉన్నారో వారందరికి ఒక ఇన్విటేషన్ ఇస్తాడు. రండి, మనం ఇప్పుడు పూనుకొని దేవుని పని చేద్దాము రండి అని ఆ యొక్క ఆహ్వానాన్ని నెహెమ్యా ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది యూదులు నెహెమ్యాతో కలిసి, మేము కూడా నీతో కలిసి ఈ కూలిపోయిన కాల్చబడిన యెరూషలేము ప్రాకారములు కట్టుటకు మేము కూడా ముందుకు వస్తాము అని చెప్పి వారందరూ కూడా కలిసి ఈ యొక్క పనిని ఆరంభిస్తారు. అది మనకు 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 3వ అధ్యాయానికి వచ్చేసరికి వారందరూ ఆనుకొని టుగెదర్, ఒకరి పక్కన ఒకరు, నెక్స్ట్ టు దెమ్ అని దాదాపుగా మనకు 32 సార్లు ఆ మాట కనిపిస్తుంది. అంటే ఒకరి పక్కన ఇంకొకరు ఉండి కలిసి వారు ఆ గోడ పనిని ఆరంభించి కడుతూ వస్తా ఉన్నారు. అండ్ ఈ యొక్క దాని తరువాత 3వ అధ్యాయం 4, 5, 6 ఈ 3 అధ్యాయాలు స్ట్రైట్ గా మనకి ఏం కనిపిస్తుంది అంటే వ్యతిరేకత, అపోజిషన్ అనేటిది పరిశుద్ధాత్మ దేవుడు 3 అధ్యాయాలని దేవుని వాక్యములో మనకు అనుగ్రహించినాడు. Dear brothers and sisters, as we are living in this world, opposition is something that we face in our day-to-day life. యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత వ్యతిరేకము, నిరుత్సాహము అనేటిది పదే పదే మన జీవితంలో మనము ఎదుర్కొంటా ఉంటాము. అండ్ ఇక్కడ నెహెమ్యా అన్న దైవజనుడు ఈ యొక్క వ్యతిరేకతలు వచ్చినప్పుడు ఏ రీతిగా ఆయన ఎదుర్కొన్నాడో అది దేవుని వాక్యంలో 4, 5, 6 అధ్యాయాలలో దేవుడు మనకు అనుగ్రహించినాడు. 4వ అధ్యాయం మనం ధ్యానించుకున్నాము. ఈ దినం 5, 6 అధ్యాయాలు ఇక్కడున్న సమస్య ఏంటిది అంటే ఈ యొక్క 5వ అధ్యాయానికి వచ్చేసరికి 4వ అధ్యాయం వరకు పని అంతా బాగానే అవుతా ఉంది. యెరూషలేము గోడలు కట్టబడతా ఉన్నాయి, ఒకరు అందరు కలిసి దేవుని పని చేస్తా ఉన్నారు. శత్రువు బయటి నుంచి అనగా అవిశ్వాసుల నుంచి, అన్యుల నుంచి అపోజిషన్ వచ్చినప్పుడు దేవుడు శక్తినిచ్చినాడు. వాళ్ళు పూనుకొని ఇంకా దేవుని పని చేసుకుంటా వచ్చినారు. ఆ ఇన్నర్ సర్కిల్లో కూడా ఒక డిస్కరేజ్మెంట్ వచ్చినప్పుడు ఆ యూదా గోత్రపు వాళ్ళు మాకు శక్తి సరిపోవట్లేదు అని ఎప్పుడైతే వాళ్ళు దాన్ని బయలుపరిచినారో ఆ సమయంలో కూడా ఈ దైవజనుడైన నెహెమ్యా వెనుకకి వెళ్లకుండా ఆయన దేవుని పని చేసుకుంటానే వెళ్ళినాడు. కానీ 5వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది అంటే పని ఆగిపోతుంది. వాళ్ళు కలిసి దేవుని పని చేస్తా ఉన్నవారు ఈ సమయంలో 5వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుని పని, యెరూషలేము గోడలు కట్టడము ఆపేస్తారు. ఎంతో గంభీరమైన విషయం, అది ఎంతో భయంకరమైన విషయము. దేవుని పని ఆపివేయబడతా ఉంది అంటే అది సామాన్యమైన విషయము కాదు. సో ఎందుకని వీరి పనిని ఆపివేస్తున్నారు? ఇప్పటి వరకు శత్రువు బయటి నుంచి అపవాది అపోజిషన్ తీసుకొని వచ్చినాడు, వీళ్ళు ఎదుర్కొన్నారు. 5వ అధ్యాయంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే అపోజిషన్ అనేటిది, వ్యతిరేకత లోపల ఉన్న యూదుల మధ్యలో నుంచి వచ్చింది. సంఘము లోపల ఉన్న ప్రాముఖ్యమైన విశ్వాసుల మధ్యలో నుంచి వచ్చినది. సంఘము లోపల ఉన్న యేసు ప్రభుని అంగీకరించి నేను ఆయనను వెంబడిస్తా ఉన్నాను, ఆయన నా దేవుడు, బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చి ఈయనే నా దేవుడు, నా సంఘానికి యేసు ప్రభు అధికారి అని చెప్పిన వారి దగ్గర నుంచి సమస్య వచ్చింది. ఈ సమస్య ఎప్పుడైతే నెహెమ్యా దగ్గరికి వచ్చిందో, ఈ దైవజనుడు దేవుని వాక్యానికి విరుద్ధంగా ఈ యూదులు చేస్తా ఉన్నప్పుడు ఈయన తట్టుకోలేకపోయినాడు. ఆ సమయంలో నెహెమ్యా ఐ వాజ్ వెరీ యాంగ్రీ అని 6వ వచనంలో నెహెమ్యా బయలుపరుస్తా ఉన్నాడు. వారి ఫిర్యాదును ఈ మాటలు నేను వినినప్పుడు మిగుల కోపపడి తిని. ఐ వాజ్ వెరీ యాంగ్రీ వెన్ ఐ హర్డ్ దేర్ కంప్లైంట్. వాళ్ళు చెప్పే మాటలు నేను విన్నప్పుడు నాకు ఎంతో కోపం వచ్చింది. ఏంటి కంప్లైంట్? అది అక్కడ ఏం జరిగింది పరిస్థితి? ఆ యొక్క ఫస్ట్ 5 వచనాలు మనం చూస్తే 2వ వచనంలో ఈ యొక్క మొదటి గుంపు వారు, అక్కడ యూదా పట్టణంలో ఆ యొక్క జెరూసలేంలో యూదులు మొదటి గుంపు వారు ఎవరు అంటే పేదలైన యూదులు ఉన్నారు అక్కడ. సో పేదలైన యూదులు వాళ్ళు నివసిస్తా ఉన్నారు. కరువు కాలం అది.
సో ఫినాన్షియల్ డెట్లో ఉన్నారు, ఆర్థిక క్షోభలో ఉన్నారు, డబ్బులు లేవు, తినడానికి ఫుడ్ లేదు, తాగడానికి ఏమీ లేదు. అలాంటి క్షోభలో, ఆర్థికకరమైన అలాంటి పరిస్థితిలో, కరువు కాలంలో ఉండి మేము తినడానికి కూడా మాకు ఏమి భోజనము లేదు అని పేద యూదులు చెప్తా ఉన్నారు. ఆ పేద యూదులు ఎప్పుడైతే నెహెమ్యా దగ్గరకు వచ్చి, ఇదిగో మాకు తినడానికి లేదు, నువ్వేమో ఈ యెరూషలేము గోడలు కట్టమంటావు నువ్వు, బట్ మా కుటుంబంలో మా పిల్లలకి ఎవరికి కూడా ఫుడ్ లేదు అని వారి యొక్క బాధని నెహెమ్యా దగ్గరికి వచ్చి ఆ యొక్క ఫిర్యాదుగా వాళ్ళు తీసుకొని వచ్చినారు. అది మొదటి గుంపు. రెండవ గుంపు మనకి 3వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. వారు ఇంకొక కొంతమంది వచ్చేసి ఈ యొక్క క్షామమందును, ఈ యొక్క కరువు కాలంలో మేము తినడానికి, జీవించడానికి మాకున్న పొలములను వీటన్నిటిని కూడా మేము తాకెట్టి పెట్టినము, మార్టిగేజ్ చేసినాము, అయినప్పటికీ మాకు ఫుడ్ దొరకట్లేదు అని ఇంకా కొంతమంది వాళ్ళ యొక్క ప్రాపర్టీనైనా, వాళ్ళ యొక్క పొలాలనైనా తాకెట్టి పెట్టి జీవించడానికి, తినడానికి వాళ్ళ యొక్క ఫిర్యాదుని బయలుపరుస్తూ ఉన్నారు. 3వ గుంపు వచ్చేసరికి ఇక్కడ రాజు ఆయన పన్ను కట్టమంటా ఉన్నాడు, ట్యాక్స్ పే చేయమంటా ఉన్నాడు, మేమేమో ఈ కరువు కాలంలో జీవిస్తా ఉన్నాము, అండ్ మా దగ్గర ఉన్న పేద యూదులు, ఈ ధనికులైన యూదులు వీరికి సహాయం చేయాల్సింది పోయి వాళ్ళ యొక్క పేద యూదులని, వాళ్ళ దగ్గర ఉన్నది ఇంకా వాళ్ళని అప్రెస్ చేస్తూ ఉన్నారు, ఇంకా వాళ్ళని హింసిస్తూ ఉన్నారు. అండ్ ఇంకా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే మా పిల్లలని వారికి బానిసలుగా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు బానిసలుగా ఈ యొక్క ధనికులైన యూదుల దగ్గరికి వెళ్తా ఉన్నారు. మా పిల్లలు వారి పిల్లలు వంటి వారు కాదా, మేము వారి వంటి వారము కాదా, ఈ మనుషులు ఆ మనుషులు మేము యూదులమే కదా, మాకెందుకు ఈ శ్రమ, మాకెందుకు ఈ బాధ అని వీరందరూ కూడా నెహెమ్యా దగ్గరికి ఫిర్యాదుని తీసుకుని వెళ్తూ వచ్చినారు. అండ్ ఎప్పుడైతే నెహెమ్యా ఈ ఫిర్యాదును వినడం ఆయనకి మిగులు కోపం వచ్చింది. ఎందుకని కోపం వచ్చింది ప్రాముఖ్యముగా అంటే, ఈ యొక్క ధర్మశాస్త్రములో, ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఒక యూదుడు ఇంకో యూదుడిని బానిసగా తీసుకొనకూడదు. ఒకవేళ బానిసగా వెళ్తే ఆ ధనికుడైన యూదుడు ఈ యొక్క పేదైన యూదుని బానిసగా ఎంచకూడదు. ఒక అన్యుడిని ఆయన బానిసగా తీసుకోవచ్చు, కానీ తన సహోదరుడైన ఇంకొక పేద యూదుడిని ఆయన బానిసగా తీసుకోకూడదు. ఒకవేళ బానిసగా వెళ్ళినా కానీ 7 సంవత్సరాలు మాత్రమే ఆయన దగ్గర బానిసగా జీవిస్తూ రావాలి. దాని తర్వాత అక్కడి నుంచి అతను వెళ్ళిపోవాలి. ఒకవేళ అతనికి నచ్చితే బానిసగా ఉండకుండా ఆయనే వాళ్ళ ఇంట్లో పని చేయడానికి, ఒక ధనికులైన యూదులో ఇంట్లో ఉండడానికి ఉండవచ్చు. సో ధర్మశాస్త్రానికి విరుద్ధముగా వీళ్ళు పని చేస్తా ఉన్నారు. అండ్ వాళ్ళ సహోదరులకి, ధనవంతులైన యూదులు వాళ్ళ సహోదరులకి సహాయం చేయడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. వాళ్ళ ఆకలితో అలమటిస్తా ఉన్నారు, కరువు కాలంలో ఉన్నారు, తినడానికి ఏమీ లేదు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా కానీ ఈ ధనికులైన యూదులు వాళ్ళ సహోదరులకి సహాయము చేయడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. మన జీవితంలో ఇది నిజము కాదా? మన జీవితంలో దేవుడు మనల్ని డబ్బు పరముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఆ డబ్బు మైకంలో మనము పడిపోయి మన విశ్వాసులనైనా, మన కుటుంబాలనైనా, మన తల్లిదండ్రులనైనా, మన అన్నదమ్ములనైనా మనం ఈ డబ్బు దాంట్లోనే నాకుంటే సరిపోతుంది, నా ఇంట్లో సంపూర్ణముగా ఉంటే సరిపోతుంది, ఒక ఆర్డర్ ఇచ్చేస్తే నాకు అంతా నా దగ్గరికి వచ్చి ఒక మంచి కంఫర్టబుల్ లైఫ్ నేను కలిగి ఉంటే చాలు, నా అన్నదమ్ములు బాధపడినా నాకు సంబంధం లేదు, నా ఊరు వాళ్ళు బాధపడినా సంబంధం లేదు, యేసు ప్రభు సువార్త కొరకు మన సహోదరులు సహోదరులు ఎంతో మంది హతసాక్షులయ్యి వారు తిండి లేకుండా బ్రతుకుతా ఉన్నా అది మనము పట్టించుకోకుండా చాలా సార్లు డబ్బు విషయంలో దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు దాన్ని మనము వృధాగా మనము ఖర్చు పెట్టట్లేదా? నాకుంటే చాలు అన్న వైఖరి మన జీవితంలో లేదా? దేవుడు మనకు అనుగ్రహిస్తున్న డబ్బుని, దేవుడు మనకిస్తున్న ఆస్తిని మనము దేవునికి లెక్క అప్పచెపుతూ దాన్ని వాడుకుంటూ వస్తా ఉన్నామా? మన చుట్టుపక్కల ఉన్న సహోదరులకి సహాయం చేయడానికి మనం ముందుకు వెళ్తా ఉన్నామా? మనం ఏమనుకుంటాము అంటే, వారానికి నెలకి నేను దేవునికి నా యొక్క 10వ భాగము 10వ భాగం ఇస్తా ఉన్నాను, ఇంకా మిగతాదంతా నాకు సమృద్ధిగా ఉంటే చాలు అన్న వైఖరితో మనం జీవించట్లేదా? ఒక మంచి కంఫర్టబుల్ సౌకర్యమైన జీవితం నేను జీవిస్తే చాలు, దేవుడు నాకు ఈ యొక్క సృష్టిని ఇదంతటిని దేవుడు నాకు ఎందుకు ఇచ్చినాడు అంటే ఇదంతా నేను ఎంజాయ్ చేయడానికి దేవుడు నాకు ఇంత డబ్బుని ఇచ్చినాడు అన్న వైఖరి మనము కలిగి ఉండట్లేదా? ఒకవేళ అదే వైఖరితో మనం ఉంటే, అది నిజమయ్యే ఒకవేళ ఉంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక ప్యాలెస్ లో యేసు ప్రభు జీవించవచ్చు కదా,
ఒక మంచి కంఫర్టబుల్ లైఫ్, ఉన్నతమైన స్థాయిలో ఒక అన్ని కావాల్సిన స్థలములో యేసు ప్రభు ఉండొచ్చు కదా. ఎంతో దీనుడై రిక్తుడై తను తాను తగ్గించుకొని ఏమీ లేనివాడుగా ఇతరుల గురించి ఆలోచిస్తూ యేసు ప్రభు వారు ఎందుకని అంత శ్రమ పడుతూ రావాలి? చాలాసార్లు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తా ఉన్నప్పుడు నేను దేవునికి దయతిచ్చేస్తే చాలు, కొన్నిసార్లు అది కూడా మనం ఇవ్వడానికి వెనుకకు వెళ్తూ ఉంటాము. దేవుడికి నాకు ఇచ్చినది నేను దేవునికి ఇచ్చేస్తే చాలు, దాంట్లో కూడా వెనుకకి వెళ్తూ ఈ యొక్క సుఖముతో ఈ యొక్క కంఫర్టబుల్ లైఫ్ కి మనం అలవాటు పడుతూ దేవుని యొక్క విశ్వాసులైనా, సువార్త చేస్తున్న వారైనా, సంఘములో ఉన్న అవసరతలైనా, ఇంట్లో ఉన్న అవసరతలు, వీటన్నిటిని మనము పట్టించుకోకుండా మన యొక్క శరీరాన్ని మనము సంతోషపరచుకుంటలేమా? ఒకవేళ ఈ రీతిగా మనం జీవిస్తూ ఉంటే దేవునికి కోపము రాదా మన విషయంలో? వాళ్ళు ఈ రీతిగానే జీవిస్తూ ఉన్నారు. ధనికులైన యూదులు వాళ్ళ సహోదరులకి వాళ్ళు సహాయం చేయట్లేదు. 4 సార్లు ఇక్కడ మనకి బ్రదర్స్ అని కనిపిస్తుంది. వాళ్ళ సహోదరులు వాళ్ళకి భోజనం లేకుండా వాళ్ళు శ్రమ పడతా ఉన్నారు. వాళ్ళు సహాయం చేయడానికి వాళ్ళకి ముందుకు రావట్లేదు. ఈ విషయం ఎప్పుడైతే నెహెమ్యా విన్నాడో, ఆయన విన్న వెంటనే ఆయనకి కోపం వచ్చేసింది. మన జీవితంలో ఎన్నోసార్లు మనకు కూడా కోపం వస్తుంది. దేవునికి ఏదైతే కోపం వస్తుందో, దేవునికి దేని విషయం అయితే కోపం వస్తుందో దాని విషయము తప్ప ఇంకా వేరే అన్ని విషయాలలో మనం కోపపడతా ఉంటాం. దాన్ని మనము నెగ్లెక్ట్ చేసేస్తాము, దాన్ని మనము గ్రాంటెడ్గా తీసేసుకుంటాం. మిగతా అన్ని విషయాలలో మన కోపానికి ఇంకా హద్దులు లేకుండా మనము కోపాన్ని బయలుపరచమా? ఒకసారి మనకు కోపం వస్తే గుర్తు తెచ్చుకోండి, ఈ వారమైనా, గత వారమైనా, నెలనైనా, సంవత్సరమైనా ఎన్ని మీరు పగలగొట్టి ఉంటారు? మేబీ ఆ వ్యక్తిని మీరు తిట్టక మునుపు ఏదైనా తీసుకుని వెళ్ళి మీరు ఒక ఫోన్ని కింద పడేయచ్చు, లేదంటే టీవీని కూడా పగలగొట్టిన సందర్భాలు ఉండొచ్చేమో. మన కోపాన్ని ఆ రీతిగా మనం బయలుపరుస్తూ వస్తూ ఉంటాము, అన్ని బ్రేక్ చేస్తూ వస్తూ ఉంటాము. అన్ని నాయే కదా, కావాలంటే నేను సంపాదించుకుంటాను అన్న వైఖరితో మనం జీవిస్తూ ఉంటాము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అది దేవునికి సంతోష పెట్టదు. కోపపడుడి కానీ పాపము చేయకుడి. పగలగొడితే పాపం లేదు అని అనుకోవచ్చు, కానీ దాని తర్వాత దాని గురించి నువ్వే కష్టపడి మళ్ళా కొనుక్కోవాల్సి వస్తుంది. అండ్ కోపం వచ్చినప్పుడు మొట్టమొదటిగా తప్పిపోయేటిది ఏంటిది అంటే మన నాలుక. ఇంకొక హద్దు లేకుండా మనం ఇష్టానుసారముగా మాట్లాడుతూ ఉంటున్నాం. ప్రతి చిన్నదానికి నీ కోపం వస్తూ ఉందా? ప్రతి చిన్నదానికి నువ్వు విసుక్కుంటా ఉన్నావా? ప్రతి చిన్న విషయంలో కూడా నీ కోపాన్ని బయలుపరుస్తూ ఉన్నావా? ఒకవేళ ఆ రీతిగా జీవిస్తూ ఉంటే ఈ దినం దేవుని దగ్గర మనం ఒప్పుకుందాము, దేవా ఆ జీవితం నుంచి నన్ను కాపాడు. దేవుని బిడ్డలు ప్రతి విషయంలో కోపపడరు. ప్రతి చిన్న విషయంలో దేవుని బిడ్డలు కోపపడరు, కోపాన్ని వ్యక్తపరచరు. నెహెమ్యా ఏం చేసినాడు? సో ఈయన కోపం వచ్చింది. కోపం వచ్చిన వెంటనే నెహెమ్యా అవుట్ బర్స్ట్ అవ్వలేదు. మన కోపం వచ్చిన విత్ ఇన్ సెకండ్లో అంతా ఇంకా అక్కడ బ్లాస్ట్ అయిపోతుంది, ఇంకా నాన్ స్టాప్ వర్డ్స్ వచ్చేస్తాయి. బట్ నెహెమ్యా అట్లా చేయలేదు. వాళ్ళు తప్పే చేసినారు. ఆ యూదులు వాళ్ళు చేసిన పని అంతా కూడా తప్పే. బట్ నెహెమ్యా చేస్తూ వచ్చిన పని ఏంటిది అంటే, ఆ కోపాన్ని బయలుపరచక ముందు ఒక్క సెకండ్ గ్యాప్ లో నెహెమ్యా ఏం చేసినాడు అంటే 7వ వచనము. ఎవరైనా ఎక్కువ వచనం చదువుతారా? 5వ నెహెమ్యా చాప్టర్ 5:7. అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను చాలా అంతటా నాలో నేనే యోచన చేసి, ఆయన కోపము దైవావేశం చాలా వచ్చేసింది. ఈ యూదులు అట్లా చేయడం చాలా తప్పది. వాళ్ళు ఆ రీతిగా చేయకూడదు. వాళ్ళకి సహాయం చేయాలి. దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నారు వాళ్ళు కంప్లీట్గా దే ఆర్ డూయింగ్ అగైన్ దేవుని వాక్యానికి విరుద్ధంగా చేస్తూ ఉన్నారు. బట్ అది వెంటనే నెహెమ్యా వాళ్ళని కండెమ్ చేయలేదు, వెంటనే వాళ్ళని తృణీకరించలేదు, వెంటనే వాళ్ళని తిట్టలేదు, వెంటనే వాళ్ళని అక్కడి నుంచి పంపించేసేయలేదు. వెంటనే మీరు ఇక్కడ యెరూషలేము గోడలు కట్టడానికి మీరు పనికిరారు అని చెప్పి వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టలేదు. నెహెమ్యా చేసిన పని ఏంటిది అంటే, ఆయన ఒక్కసారి యోచన చేసుకున్నాడు. ఆయన జీవితాన్ని ఒక్కసారి రీక్యాప్ చేసుకున్నాడు. ఓకే, వీళ్ళు ఇట్లా జీవిస్తూ ఉన్నారు, నేను ఎట్లా జీవిస్తూ ఉన్నాను, వీరికి నేను చెప్పక ముందు నా జీవితం ఎట్లా ఉంది అని నెహెమ్యా ఆయన తన జీవితాన్ని ఒక్కసారి యోచన చేసుకున్నాడు. మన జీవితంలో కూడా ఈ కోపం వచ్చినప్పుడు ఒక్క సెకండ్ మనం ఆగి, అది నిజముగా దేవునికి కోపం వచ్చే కోపమేనా, లేదు అంటే నీ ఈగో హర్ట్ అయిన కోపమా, నీ సెల్ఫిష్నెస్ని బట్టి కోపమా, నీ మూడు బాలేకపోతే వచ్చిన కోపమా? ఒకవేళ ఆ రీతిగా వస్తూ ఉంటే ఈ సంవత్సరం అంతా ఆ రీతిగానే జీవిస్తూ వచ్చినామేమో. దేవుని దగ్గర మనల్ని మనం ఒప్పుకుందాం, దేవా నా కోపం ఆ రీతిగా వస్తూ ఉంది. దేవుని పిల్లలు ప్రతి చిన్న విషయంలో కోప్పడితే ఈ దేవాతి దేవుడికి అది సంతోషాన్ని తీసుకురాదు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఆ రీతిగానే కోప్పడతారు.
నీవు కూడా ఆ రీతిగానే కోపడితే నీకు వారికి వ్యత్యాసం ఏంటిది? ఎంతో గంభీరమైన తలంపు ఇది. ఎన్నోసార్లు ఈ తలంపులో, ఈ విషయంలో మనము పడిపోయేవారం. మన కోపం అనేటిది హద్దులు లేకుండా వెళ్తూ ఉంటుంది. దైవజనుడైన నెహెమ్యా చెప్తా ఉన్నాడు, ఆయన జీవితంలో ఒక్కసారి ఆయన యోచన చేసుకున్నాడు. ఈ యూదులు ఈ రీతిగా ఉన్నారు, ఆయన యోచన చేసుకొని తర్వాత ఆయన చేసిన పని ఏంటిది అంటే 7వ వచనంలోని చివరి భాగంలో, అండ్ ఐ హెల్డ్ ఎ గ్రేట్ అసెంబ్లీ అగెయిన్స్ట్ దెమ్. ఇంకా వాళ్ళందరూ పని చేస్తూ ఉంటే మీరు పనిని అంతటిని ఆపేసి ఇంకా మీరు అందరూ సమకూడి రండి అని చెప్పి నెహెమ్యా క్లాస్ ఇవ్వడం ఆరంభించాడు. వారికి ఇంకా దేవుని వాక్యానుసారముగా మనం ఈ రీతిగా జీవించకూడదు అని నెహెమ్యా వారిని హెచ్చరించడానికి వారందరినీ కూడా ఆయన పిలిపిస్తూ వచ్చినాడు. 9వ వచనంలో ఆయన చెప్తా ఉన్న మాట చూడండి. సో ఐ సెడ్, ద థింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇస్ నాట్ గుడ్. మీరు చేయునది మంచిది కాదు. ఒకవేళ ఉదయకాలం దేవునికి విరుద్ధముగా నీ స్వయాన్ని ప్రేమిస్తూ నీ యొక్క స్వయంలో నేను ఉంటూ దేవునికి విరుద్ధంగా ఏదైనా పని చేయడానికి తలపెడితే దేవుడు చెప్తున్న మాట, మీరు చేయునది మంచిది కాదు. మీరు చేయునది మంచిది కాదు. దేవునికి వ్యతిరేకముగా ఏది నీ జీవితంలో ఆయన ఆత్మ ద్వారా నువ్వు నడిపింపబడకుండా నువ్వు ఏది చేయడానికి పూనుకున్నా మీరు చేయునది మంచిది కాదు అని నెహెమ్యా వాళ్ళందరినీ హెచ్చరిస్తా ఉన్నాడు, వాళ్ళందరినీ గద్దిస్తా ఉన్నాడు. ఆయన గద్దిస్తూ తర్వాత చెప్తున్న మాట అదే వచనంలో, 9వ వచనంలో, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? మన దేవునికి మీరు భయపడొద్దా? దేవుని యొక్క భయము మన జీవితంలో నిజముగా ఉందా? దేవునికి మనము నిజముగా భయపడే బిడ్డలుగా జీవిస్తా ఉన్నామా? ఒక్కసారి దీని విషయంలో మనము యోచన చేసుకుందామా? ఈ దేవునికి నిజంగా నేను భయపడతా ఉన్నామా? భయాలు 2 రకాలు. ఒకటి వచ్చేసి స్కూల్లో ఆ యొక్క టీచర్కి మనం ఎందుకు భయపడుతామంటే ఆమె ఏమైనా అంటది అన్న ఆ యొక్క కైండ్ ఆఫ్ రెస్పెక్ట్తో వచ్చే భయం. కానీ నెహెమ్యా యొక్క భయం ఇక్కడ కింద వచనాలలో ఆయన బయలుపరుస్తాడు. ఆయన ఎందుకు దేవునికి భయపడుతూ వచ్చినాడు అంటే ఆయన దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నాడు. ఆరాధన వర్తమానంలో కూడా మనం వింటూ వచ్చినాము, పరిశుద్ధుడు మన దేవుడు. ఈ పరిశుద్ధమైన దేవుడికి నీవు భయపడతా ఉన్నావా? ఎప్పుడు నువ్వు భయపడతావు? ఈ దేవునికి నువ్వు ఎప్పుడు భయపడి గడగడ వణుకుతావు అంటే మన జీవితంలో ఎప్పుడైతే ఈ పరిశుద్ధతని మనం అర్థము చేసుకొని అనుభవిస్తామో ఆ సమయంలో ఈ భయం అనేటిది మనలో ఇంప్యూట్ అవుతుంది. మనం ఈ పరిశుద్ధతని నేను అర్థం చేసుకోకపోతే we take our spiritual life so granted. We take God's ministry very granted. But when you understand the holiness of God, దేవుని యొక్క పరిశుద్ధతని, ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన సన్నిధికి ఇక్కడ మనం ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. ఇక్కడ మనం మోకరించడానికి, ఆయన వైపు చూడడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయన స్వరము వినడానికి ఇక్కడ ఎవ్వరము కూడా మనం యోగ్యులం కాదు. దెర్ ఇస్ నో గుడ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఎలాంటి మంచిది లేదు. బట్ యెట్ ఆయన కృప ద్వారా మనల్ని రక్షించినాడు, ఆయన రక్తాన్ని ప్రోక్షించినాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన సన్నిధిలో పాపము ఉండదు. ఆ దేవుని పరిశుద్ధతను గ్రహించి ఆయన దగ్గరికి వెళ్తా ఉంటే మన జీవితంలో ఉన్న పాపము బయలుపరచబడతా ఉంటుంది. ఆ పాపము బయలుపరచబడినప్పుడు ఆ పరిశుద్ధతని చూసినప్పుడు నా వల్ల కాదు ప్రభువా నీ దగ్గర ఉండడం, ఇంకా నేను పొరపాటున కూడా కోప్పడాను ప్రభువా, నాకు నీ కృపను చూపించు. నేను పొరపాటున కూడా నీకు వ్యతిరేకంగా పని చేయను ప్రభువా. నేను పొరపాటున కూడా నీ పరిచర్యని గ్రాంటెడ్గా తీసుకోను ప్రభువా. నేను పొరపాటున కూడా నాకు ఇచ్చిన నిత్య జీవాన్ని నేను గ్రాంటెడ్గా తీసుకొని ప్రభువా. ఆ పరిశుద్ధత నీకు అర్థం కానంత వరకు యువర్ లైఫ్ విల్ బి గ్రాంటెడ్గా తీసుకున్న స్పిరిచువల్ లైఫే అవుతుంది. ఆ పరిశుద్ధతని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే, ఆ పరిశుద్ధతని నువ్వు అర్థం చేసుకుని ఆయనకి సమీపముగా వెళ్ళినప్పుడే గడగడ వణుకుతాము. దేవుని మందిరంలో వణుకుతాము మనం. అందుకే కీర్తనకారుడు 3వ అధ్యాయంలో అనుకుంటా, గడగడ వణుకుతూ యెహోవాను సేవించుడి. ఈ దేవుణ్ణి సేవించాలి అంటే డోంట్ కమ్ టు ది హౌస్ ఆఫ్ గాడ్. వణుకుతూ దేవుని మందిరానికి రావాలి. బికాజ్ లార్డ్ యువర్ నువ్వు పరిశుద్ధుడవు దేవా. ఐ కెనాట్ స్టాండ్ ఇన్ యువర్ ప్రెజెన్స్ లార్డ్, బట్ యెట్ నీ కృప ద్వారా నేను వస్తున్నాను. ఆ పరిశుద్ధత నేను అర్థం చేసుకున్నప్పుడు ఈ దేవునికి మనం భయపడతాం. అందుకే నెహెమ్యా కూడా 15వ వచనంలో ఆయన గురించి బయలుపరుస్తా ఉన్నాడు. అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. ఆయన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఆయన జీవితం గురించి. నేను వాళ్ళలాగా నేను ఎందుకు చేయట్లేదు అంటే, నేను వాళ్ళని ఎందుకు అప్రెస్ చేయట్లేదు అంటే, బికాజ్ నా దేవునికి నేను భయపడతా ఉన్నాను. నా దేవునికి నేను భయపడేంత వరకు
నా దేవుని పరిశుద్ధతని నేను అర్థం చేసుకునేంత వరకు నేను వేరే వారిని ఐఎమ్ నాట్ గోయింగ్ టు అప్రెస్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిజెక్ట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డినై దెమ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు వాళ్ళు జీవిస్తున్నట్టు నేను జీవించను, లోకంలో జీవిస్తున్నట్టు నేను జీవించను అని నెహెమ్యా తన యొక్క భయాన్ని బయలుపరుస్తా వస్తా ఉన్నాడు. ఆది కాండంలో మనం ఉదయం చదువుకున్నట్టు ఆది కాండం 22వ అధ్యాయంలో అబ్రహాం గురించి కూడా ఇక్కడ దేవుడు చెప్తున్న మాట చూడండి. ఆది కాండము 22వ అధ్యాయము 12వ వచనం వివరణ చదువుతారా? అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమియో చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుతున్నదను. ఎప్పుడు అబ్రహాం అమేజింగ్ లైఫ్. ఆయన కుమారుని అర్పించడానికి వెళ్ళాడు. దేవుడు చెప్పినాడు, విధేయత చూపించినాడు. వెంటనే దేవాతి దేవుడు ఆయన బయలుపరుచుకున్న తర్వాత నీ కుమారుని అక్కడ అర్పించు అన్నప్పుడు ఎస్ ఐఎమ్ గోయింగ్ దేర్. నా భార్య ఒప్పుకుంటుందా, నా ఇంట్లో నా పేరెంట్స్ ఒప్పుకుంటారా, మా అక్క అన్నలు ఒప్పుకుంటారా, వేరే వాళ్ళు ఒప్పుకుంటారా? నో, నథింగ్. దేవుడు నాకు చెప్పినాడు, నేను చేస్తాను, అంతే. దెర్ ఇస్ నో అదర్ ఎక్స్క్యూజ్ దేర్. ఒక దైవజనుడు తన వాక్యం చెప్తూ ఈ యొక్క వచనాన్ని ఈ రీతిగా ఆయన చెప్తూ వచ్చినాడు. ఎంతో ఎంకరేజింగ్ అనిపించింది. ఒక ప్రశ్న ఆయనకి వేస్తున్నారు, ఏంటిది అంటే, ఈ యొక్క భార్య భర్తల మధ్యలో ప్రేమ ఉండాలి అంటే అది చాలా కష్టము కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రేమ అనేటిది ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఈజీ అన్నప్పుడు ఎందుకు చేయాలి, చేయకపోయినా ఏం కాదు అన్న ప్రశ్న దైవజనుడిని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటిది అంటే, దేవుడు చెప్పినాడు నేను చేస్తున్నాను, దేవుడు చెప్పినాడు నేను చేస్తున్నాను. ఆ వ్యక్తి ఇష్టపడతాడా లేదా నాకు సంబంధం లేదు. గాడ్ సెడ్ ఐఎమ్ డూయింగ్ ఇట్, దట్స్ ఇట్. దెర్ ఇస్ నో మోర్ సెకండ్ థాట్ దేర్. దేవుడు చెప్పినాడు అబ్రహాముకి నీ కుమారుని బలి అర్పించన్నాడు. అబ్రహాం తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు, విధేయత చూపించినాడు. ఆయన దేవునికి భయపడ్డాడు కాబట్టి, ఆయన పరిశుద్ధతని చూసినాడు కాబట్టి, ఈ నీతిమంతుడైన దేవుని ఆయన గ్రహించినాడు కాబట్టి విధేయత పూర్వకంగా వెళ్ళిపోయినాడు, అర్పించడానికి వెళ్ళిపోయినాడు. మనందరికీ తెలుసు దేవుడు ఏ రీతిగా ఆయన్ని ప్రొవైడ్ చేస్తూ వచ్చినాడు. ఈ ఉదయకాలము ప్రశ్న నీకు నాకు, ఈ దేవుని మాట విధేయత మనం ఒక్క నిమిషము పక్కకు పెట్టి ఆలోచిస్తే, ఆయనకి భయపడిన వారం అయితేనే మనం విధేయత చూపించగలుగుతాం. ఆయనకి మనము భయపడకపోతే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ మనం భయపడతాం. మనము దేవునికి భయపడకపోతే లోకంలో ఉన్న వాళ్ళందరికీ మనం భయపడుతూనే ఉంటాం. బట్ దేవునికి మనం భయపడితే మనం ఈ లోకంలో దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన జీవితం ఆయన చేతిలో ఉంది. ఆయన మనల్ని పోషించే దేవుడు. అండ్ నెహెమ్యా వాళ్ళందరినీ ఆ రీతిగా హెచ్చరిస్తా ఉన్నాడు, మనం ఈ రీతిగా జీవించొద్దు కదా, మీరు ఆ రీతిగా పేదలైన యూదుల్ని మీరు అప్రెస్ చేయొద్దు కదా అని వాళ్ళందరికీ క్లాస్ ఇస్తా ఉన్నాడు. దాని తర్వాత వచనాలు మనం చూస్తే సమయం లేదు కాబట్టి మనం అంత డీటెయిల్గా వెళ్ళము. కానీ నెహెమ్యా ఆయన యొక్క జీవితాన్ని 14వ వచనం నుంచి 19వ వచనం వరకు ఆయన బయలుపరుచుకుంటా వస్తా ఉన్నాడు. ఆయన ఏ రీతిగా జీవిస్తా ఉన్నాడో, ఆయనకి డబ్బులు రావాల్సినప్పటికీ ఆయనే డబ్బులు తీసుకోకుండా, ఆయన వడ్డీకి డబ్బులు ఇవ్వకుండా, ఆయన మాత్రమే కాదు ఆయన కుటుంబం అంతా కూడా ఆ రీతిగా జీవిస్తూ వస్తా ఉన్నారు. పరిశుద్ధముగా యథార్థముగా జీవిస్తూ ఉన్నారు. 14వ వచనం నుంచి 19వ వచనం వరకు నెహెమ్యా యొక్క ఎగ్జాంపుల్ మనకు కనిపిస్తుంది. ఆయన బోధించక ముందు ఆయన జీవితాన్ని యోచన చేసుకున్నాడు. నా జీవితం దేవుని దృష్టిలో మాదిరికరముగా ఉందా, నా జీవితం దేవుని దృష్టిలో అంగీకారముగా ఉందా అని నెహెమ్యా యోచన చేసుకొని ఆయన జీవితము 14 నుంచి 19 వచనాల వరకు ఆయన ఏదైతే చెప్పినాడో ఆయన పాటిస్తూ వచ్చినాడు. బోధించినది ఆయన జీవితంలో ఆయన ప్రాక్టీస్ చేస్తూ వచ్చింది ఆయన బోధిస్తూ వచ్చినాడు. ఆ రీతిగా వస్తూ 19వ వచనం చదువుకుందామా ఒకసారి. 5వ అధ్యాయము 19వ వచనము. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను సృష్టించుము. ఈ యొక్క 14 నుంచి ఆయన సాక్ష్యం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి చెప్పట్లేదు. నేను ఇట్లా జీవిస్తున్నా ప్రభు, ఇంత కష్టంగా జీవిస్తున్నా, నేను ఇంత నమ్మకంగా జీవిస్తున్నా, ఇంత యథార్థంగా జీవిస్తున్నాను అని అక్కడ ఉన్న వారికి ఎవరికి చెప్పట్లేదు. ఆయనే ప్రార్థన పూర్వకంగా దేవునికి చెప్పుకుంటున్నాడు. దేవా, వీళ్ళందరూ ఇట్లా అప్రైజ్ చేస్తున్నారు దేవా. అండ్ ఈ సేయింగ్ టు గాడ్, ఈ సేయింగ్, నా దేవా నన్ను దృష్టి ఉంచుము, నన్ను జ్ఞాపకము చేసుకో దేవా అని నెహెమ్యా బయలుపరుస్తూ దేవునికి ఆయనే ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాడు. దాని తర్వాత ఈ 5వ అధ్యాయంలో వీళ్ళు ఈ రీతిగా చేసినప్పుడు ఎప్పుడైతే ఇంకొక గుడ్ థింగ్ ఏంటిది అంటే, ఎప్పుడైతే నెహెమ్యా వీళ్ళని హెచ్చరించినాడో వీళ్ళందరూ కూడా దే అగ్రీడ్. నెహెమ్యా చెప్పిన మాట విని దేవుని వాక్యానికి మేము విరుద్ధంగా పాపం చేస్తా ఉన్నాము అని వాళ్ళు గ్రహించి ఇమ్మీడియట్లీ దే సెడ్ yes we are going to obey. మేము విధేయత చూపించడానికి
మేము సిద్ధముగా ఉన్నాము అని వాళ్ళందరూ కూడా ఈ 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు విధేయత చూపించి మేము చేసిన తప్పుకి మమ్మల్ని క్షమించు అని వాళ్ళు ఆ రీతిగా కలిసి 13వ వచనం చివరి భాగంలో అండ్ ఆల్ ది అసెంబ్లీ సెడ్ ఆమేన్ అండ్ ప్రైజ్ ద లార్డ్ అండ్ ద పీపుల్ డిడ్ యాజ్ దే హ్యాడ్ ప్రామిస్డ్. వాళ్ళు వాగ్దానం చేసినారు, ఇదిగో మేము ఇవ్వబోతా ఉన్నాము. ఈ ధనికులైన యూదులు పేదలైన వారిపైన కనికరం చూపించడానికి సిద్ధపడ్డారు. అండ్ వాళ్ళందరూ కూడా ఆ రీతిగా వాగ్దానం చేసిన ప్రకారం ముందుకు వచ్చినారు, పని చేయడానికి వెళ్ళినారు. సో 5వ అధ్యాయం అంతా కూడా అక్కడ వీరు లోపల జరిగిన పాపముని బట్టి పని ఆగిపోయింది. సంఘము లోపల కొన్నిసార్లు విశ్వాసుల మధ్యలో ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలని మనం ఇమ్మీడియట్ గా కన్ఫ్రంట్ చేసి దాన్ని మనము కన్ఫ్రంట్ ద ప్రాబ్లం కరేజియస్లీ, ఎంతో ధైర్యముతో అలాంటి పరిస్థితులని మనము వీ హ్యావ్ టు కండెమ్ దెమ్. వెలుపటి నుంచి శ్రమ వచ్చినప్పుడు పని ఆగదు. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటే శత్రువు ఎంత మంది దేవునికి విరుద్ధముగా సంఘమును ఆపడానికి ప్రయత్నం చేసినా మనం చూడొచ్చు, సంఘము ఆపివేయబడదు, సువార్త ఆపివేయబడలేదు. ఎక్కడికి వెళ్ళినా దేవుని సువార్త వెళ్తూనే ఉంది. నో వన్ ఇస్ గోయింగ్ టు స్టాప్ దాట్. బట్ ఎప్పుడు సంఘం ఆపివేయబడతా ఉంది అంటే లోపల ఉన్న వారి వల్లనే, విశ్వాసుల మధ్యలోనే, సంఘంలో ఉన్న విశ్వాసుల మధ్యలోని బట్టి సంఘంలో ఆ యొక్క పరిచర్య ఆగిపోతా ఉంది. అది నెహెమ్యా 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. పని ఆగిపోయింది, తర్వాత హెచ్చరించినాడు, వాళ్ళు విన్నరు. దాని తర్వాత వాళ్ళందరూ మళ్ళీ పూనుకొని దేవుని పని చేయడానికి ఆరంభించినారు. 5వ అధ్యాయం వరకు ఈ యొక్క ఆటంకాలు అనేటివి మొట్టమొదటిగా అక్కడ గ్రూప్ ఇక్కడ యూదులందరి మీద వచ్చినారు. తర్వాత వాళ్ళు వాడిన మెటీరియల్ మీద వాళ్ళు అపోజ్ చేస్తూ వచ్చినారు. 6వ అధ్యాయానికి వచ్చేసరికి నాయకుడైన నెహెమ్యాని ఇప్పుడు డైరెక్ట్ అటాక్, ఈ లీడర్ని ఇంకా అపోజ్ చేయడానికి యూదులు ముందుకు వచ్చినారు. వాళ్ళు ఏ రీతిగా వచ్చినారు అనేటిది ఈ యొక్క 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మొదటి 3 వచనాలలో మనకి ఏం కనిపిస్తుంది అంటే అక్కడ సన్బలాట్ గెషెం వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ అంటే నెహెమ్యాని ఒక స్థలానికి పిలుస్తా ఉన్నారు. ఓను అన్న ఒక స్థలానికి పిలిచి అక్కడ నెహెమ్యాకి ఇంకా కలిసి మనం పని చేద్దాము అని, మనము చర్చించుకుందాము అని చెప్పేసి నెహెమ్యాని వాళ్ళు ఆహ్వానిస్తా ఉన్నారు. వాళ్ళు నెహెమ్యాని అక్కడ పిలుస్తా ఉన్నారు. అండ్ ఎప్పుడైతే వాళ్ళు 4 సార్లు నెహెమ్యాని 4వ వచనంలో మనకు కనిపిస్తుంది, అండ్ దే సెంట్ టు మీ 4 times ఇన్ దిస్ వే, 4 సార్లు నెహెమ్యాని ఇక్కడికి రా మనం మాట్లాడుకుందాం. ఎప్పుడైతే శత్రువు బయట నుంచి అన్ని విధాలుగా అపోజిషన్ ట్రై చేసిన తర్వాత చివరిగా సైతాన్ ఏం చేస్తుంది అంటే మనం కూడా కలిసి పని చేద్దాము, మనం కూడా కలిసి దేవుని మందిరాన్ని కడదాం. నువ్వు అన్యులైన శత్రువు ఏ రీతిగా వాడుకుంటుంది అంటే దేవుని అంగీకరించరు, దేవుని విశ్వాసులు కాదు, దేవుని వెంబడించరు, మనం కూడా దేవుని మందిరాన్ని కట్టేస్తాము. ఎప్పుడైతే ఈ యొక్క శత్రువు సైతాన్ ఈ రీతిగా ఈ యొక్క టాక్టిక్ తో దేవుని మందిరానికి ఎప్పుడైతే వస్తుందో ఆ సమయంలో దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడకుండా అక్కడ ఏం జరిగిపోతుంది అంటే ఈ యొక్క శరీరానుసారముగా వస్తున్న ఆలోచనలు నింపబడి దేవుని సంఘములో అది దేవునికి విరుద్ధముగా జరుగుతూ ఉంటుంది. కానీ నెహెమ్యా ఎప్పుడైతే వాళ్ళు పిలిచినారో, ఆయన డిజర్వ్ చేసినారు, వివేచించినాడు, వీళ్ళు ఈ సన్బలాట్ టోబియా నన్ను హతం చేయడానికి దేవుని పనిని ఆపడానికి వీళ్ళు పిలుస్తా ఉన్నారు అని ఆయన వివేచించి 3వ వచనం ఆయన ఇచ్చిన సమాధానం చూడండి. ఐఎమ్ డూయింగ్ ఏ గ్రేట్ వర్క్, నేను చేయు పని గొప్పది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనందరము కూడా గొప్ప పనిలో మనందరము ఉన్నాము. వీఆర్ ఇన్ గ్రేట్ వర్క్. You belong to this great God and He assigned you a great ministry. You belong to Him. You are in this great work. Be very careful. అందుకే దేవుడు అన్నాడు కదా, కోత విస్తారము, పనివారు కొద్దిగానే ఉన్నారు. హార్వెస్ట్ ఇస్ ప్లెంటియస్ బట్ ద లేబరర్స్ ఆర్ ఫ్యూ. ఆ కొద్ది మందిలో నీవు ఒక్కడు ఉన్నావు అంటే నువ్వు ఎంత శ్రేష్టమైన వాడివి. ఆ కొద్ది మందిలో దేవుడిని ఉంచినాడు అంటే నువ్వు ఎంత శ్రేష్టమైన వాడివి. వీఆర్ ఇన్ గ్రేట్ మిషన్, వీఆర్ ఇన్ గ్రేట్ వర్క్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ యొక్క థాట్ ని లెట్స్ టేక్ డీప్. మనం ఆలోచించుకుందాం, యోచన చేసుకుందాము. దేవుని యొక్క గొప్ప పనిలో దేవుడు నిన్ను నన్ను ఉంచినాడు. సైతాను ఎలాంటి టాక్టిక్స్ తీసుకొని వచ్చినా, ఎలాంటి శరీరానుసారమైన ఆలోచనలు తీసుకొని వచ్చినా, లెట్స్ బి లైక్ నెహెమ్యా, లెట్స్ డిజర్న్ దెమ్ and let's bind them in the name of Jesus and let's continue doing this great work because it belongs to this great King, great God. మహా గొప్ప రాజుకి సంబంధించిన పనిలో నిన్ను నన్ను దేవుడు ఉంచినాడు. సో మనం ఈ పనిలో ముందుకు వెళ్ళినప్పుడు ఈ సైతాను ఎన్ని పన్నాగాలు వాడుతూ వచ్చినా, ఆరాధన వర్తమానంలో కూడా మనం వింటూ వచ్చిన ఏ రీతిగా సైతాను తన యొక్క క్రియలని తీసుకొని వస్తూ ఉంటుందో, బట్ ఏ ట్రూ లీడర్, ఏ ట్రూ బిలీవర్ ఆ టాక్టిక్స్ అన్నిటినీ కూడా దేవుని ఆత్మ ద్వారా డిజర్న్ చేసి వాటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి దేవుడు శక్తినిస్తాడు.
నెహెమ్యా ఆ రీతిగానే ఎదుర్కొంటా ఉన్నాడు. ఫస్ట్ గా నువ్వు రా ఇక్కడికి, ఈ స్థలానికి మనం మాట్లాడుకుందాం అన్నారు. దాని తర్వాత నెహెమ్యా యొక్క రెప్యుటేషన్ ని, ఆయనకున్న యొక్క ఘనతని వాళ్ళు పాడు చేద్దామని ప్రయత్నించినారు. ఏ రీతిగా చేస్తూ వచ్చినారంటే వాళ్ళు ఒక ఉత్తరాన్ని రాసి పంపించినారు, ఒక లెటర్ రాసి, అది అన్అఫీషియల్ లెటర్ రాసి అక్కడ ఉన్న ప్రజలందరికీ నెహెమ్యా గురించి ఏం చెప్తా ఉన్నారు అంటే, మీకు సమయం ఉన్నప్పుడు 6వ అధ్యాయం చదవండి, ఇదంతా కూడా మీకు డీటెయిల్ గా ఆ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు అంటా ఉన్నారు, ఇదిగో నెహెమ్యా ఎందుకు చేస్తా ఉన్నాడో తెలుసా, ఈ యెరూషలేము గోడలు ఎందుకు కడతా ఉన్నాడు అంటే, ఆయన ఇక్కడ రాజు అవ్వాలని స్వార్థముతో చేస్తా ఉన్నాడు, ఆయన ఇక్కడ ఒక అధికారి పొజిషన్ రావాలని స్వార్థముతో చేస్తా ఉన్నారు. అండ్ సాటన్ నౌ ఈస్ డైరెక్ట్లీ అటాకింగ్ దిస్ మ్యాన్ కాల్డ్ నెహెమ్యా. ఈ లీడర్ ని సాటన్ అటాక్ చేస్తా ఉంది. ఆయన స్వార్థముతో వచ్చినాడు ఇక్కడికి. ఆయన ఎందుకని వచ్చినాడు? ఆయన పని ఏంటిది? ఆయన మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తి, ఆయన రాజుకి గిన్నందించే వ్యక్తి, డబ్బు, మంచి కంఫర్టబుల్ లైఫ్ లో ఉన్న వ్యక్తి, సమస్తము కూడా దేవుని కొరకు అని చెప్పి విడిచిపెట్టి ప్రయాణము చేసి రాజును అడగడానికి 4 నెలలు ఉపవాసాలు ప్రార్థనలు చేసి దేవుని దగ్గర కనిపెట్టి పరిచర్య చేయడానికి ముందుకు వచ్చి ఆ యెరూషలేంకి ప్రయాణమయ్యి అక్కడ ఉన్న విశ్వాసులు యూదులని పురికొలిపి దేవుని వాక్యము ద్వారా వారిని హెచ్చరించి సిద్ధపరిచి, బయట నుంచి ఆటంకాలు వచ్చినా కానీ, లోపల నుంచి ఆటంకాలు వచ్చినా కానీ నిలబడి యెరూషలేము గోడలు దాదాపుగా 90% ఫినిష్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన వార్త ఏంటిది అంటే, ఆయన స్వార్థముగా చేస్తా ఉన్నాడు. ఏమొస్తుంది నెహెమ్యాకి అక్కడ స్వార్థంగా చేస్తే? ఆయన ఏముంటది? ఆయన ఉద్దేశం ఏముంటది అక్కడ? అక్కడ అధికారం వస్తాయి, దానికంటే మంచి పొజిషన్ లో ఆయన అక్కడ ఉన్నాడు, డబ్బుతో ఉన్నాడు, అక్కడ లేని కలిమిలో ఉండాల్సి వస్తుంది యెరూషలేములో. బట్ దీస్ పీపుల్ నౌ దే ఆర్ సేయింగ్ దట్ హి ఇస్ డూయింగ్, ఆయన సెల్ఫిష్ గా చేస్తా ఉన్నాడు, లేదంటే స్వార్థపూర్వకంగా ఆయన పని చేస్తా ఉన్నాడు అని చెప్పి ఈ యొక్క 6, 7 వచనాలలో మనకి వాళ్ళకు ఉత్తరం రాసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఇమాజిన్ నెహెమ్యాను ఒకసారి ఊహించండి, అక్కడ నిలబడి ఆ లెటర్ అందరు నిలబడి అక్కడ చదువుతా ఉంటే నెహెమ్యా పరిస్థితి ఆలోచించండి. అయ్యో, నేను ఇందు నిమిత్తమే వచ్చినా. కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవా ఇంత పరిచర్య ఎందుకు చేసుకుంటూ వచ్చినాను, ఎందుకు ఈ రీతిగా అయితా ఉంది, ఇంత కష్టపడి పరిచర్య చేసుకుంటూ వస్తే ఇది వృధానే నా దేవా అని మనం కూడా చాలాసార్లు నిరుత్సాహపడతాం. కానీ నెహెమ్యా నిరుత్సాహపడలేదు. వచ్చినాయా రానివ్వండి, ఇంకా 4 రాళ్ళు ఇస్తారా ఏనియండి, ఇంకా వాళ్ళని డైరెక్ట్ గా నన్ను హతం చేస్తారా, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్, బికాస్ నా దేవుని యొక్క గొప్ప పనిలో నేనున్న పని నా దేవుడు నన్ను గణపరుస్తాడు, నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు అని ఆయన ధైర్యము తెచ్చుకొని, ఈ మాట 9వ వచనము చివరి భాగం మీరు చదువుతారా తెలుగులో, 6వ అధ్యాయము 9వ వచనం. వీటిని ఈ మనుషుల నుండి నువ్వు కల్పించుకుంటువని అతని యుద్ధకు నేను వర్తమానం పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. ఇమాజిన్ నెహెమ్యా, ఇమాజిన్ హిస్ క్రై, దేవా ఇప్పుడు నా చేతులని బలపరచుము. అప్పటి వరకు నెహెమ్యా 4 సార్లు ప్రార్థన చేసిన, నన్ను జ్ఞాపకం తెచ్చుకో దేవా అన్నాడు. ఐ ప్రే టు గాడ్ ఆఫ్ హెవెన్ అని అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఇంకా దేవా ఇంత భయంకరం మా ప్రభువా, ఈ స్థానంలో నేను ఉండాలా దేవా. ఆయన ఎంతో మేబీ ఎంత డిప్రెషన్, ఎంత బాధతో ఉండుంటాడు ఒకసారి ఆలోచించండి. నేను నీ కొరకు ఇంత చేద్దామని వచ్చిన ప్రభువా, ఇదా ప్రభువా నాకు ఎంత ఏంటి, నా గురించి ఈ రీతిగా వాళ్ళు ఉత్తరం రాసి పంపిస్తా ఉన్నారు ప్రభువా, ఈ యూదులు వారు ఈ రీతిగా ఆలోచిస్తా ఉన్నారు ప్రభువా, నా చేతులని బలపరచు దేవా. ఇక్కడ ఎవరైనా ఆన్లైన్లో ఇక్కడ ఉన్నవారు నిరుత్సాహపడతా ఉంటే, ఒకవేళ నేను ఎలా ప్రార్థన చేస్తా ఉంటే, ఐ వాంట్ టు అఫర్మ్ యూ అండ్ ఐ వాంట్ టు స్పీక్ బ్లెస్సింగ్ అపాన్ యువర్ లైఫ్ దట్ గాడ్ మే స్ట్రెంగ్థెన్ యువర్ హ్యాండ్స్. మీ చేతులని దేవుడు బలపరచును గాక. ఎలాంటి ఆటంకాలు నెహెమ్యా ఎదుర్కొంటా వచ్చినా, మీకు సమయం ఉన్నప్పుడు మీరు సమయం తీసుకొని మొదటి 6 అధ్యాయాలు మీరు చదువుకుంటూ వెళ్తే, ఈ వచనానికి వచ్చినప్పుడు విల్ అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ నెహెమ్యా హియర్. ఆయన పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉంటుంటాడు, ఎన్ని వ్యతిరేకతలు ఆయన ఎదుర్కొంటూ వచ్చినాడు. దేవుని పని చేయడానికి వచ్చినాడు, మనం గోడలు కట్టడానికి అంత పూనుకొని పని చేస్తూ ఉండి, ఆ సమయంలో నెహెమ్యా యొక్క బాధని, దేవా నా చేతులు బలపరచుము, ఇప్పుడు నా చేతులు బలపరచుము. ఇక్కడికి ఆగిపోలేదు, ఇంకా గోడలు ఫినిష్ అవ్వలేదు. ఇంకొక వాళ్ళు పన్నాగముతో వచ్చినారు. అక్కడ ఉన్న ఇంకొక ప్రవక్త ఆయన వచ్చి ఇక్కడ నెహెమ్యాని ఇంకా అక్కడ దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళి దేవుని మందిరంలో పెట్టి మనము దాగి ఉందాము, వారిని చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పి నెహెమ్యాని లోపలికి తీసుకుని వెళ్దాం అనుకున్నాడు. నెహెమ్యా అది డిజైన్ చేసినాడు. అయ్యో, ఈ మందిరానికి నేను వెళ్తే నేను జీవించలేను. నేను అక్కడ ఎప్పుడైతే నాతాను ప్రవక్త ఆయనే
దేవుని మందిరానికి ఓన్లీ యాజకులు మాత్రమే వెళ్ళాలి. ఇతను వెళ్ళినప్పుడు దేవుడు వెంటనే ఆయన కుష్ఠరోగంతో అక్కడి నుంచి దేవుడు వెళ్ళగొట్టేస్తున్నాడు. నేను ఈ మందిరానికి నేను లోపలికి వెళ్ళే అర్హత నాకు లేదు, సైతాన్ ఈ రీతిగా నాకు తీసుకుని వస్తా ఉంది, ప్రభావితం చేస్తా ఉంది అని, నా ప్రాణమును కూడా తీసివేయడానికి సైతాను పన్నాగము పన్నుతా ఉంది అని నెహెమ్యా గ్రహించి ఆయన తర్వాత ఇక్కడ అంటా ఉన్న మాట చూడండి 11వ వచనంలో, బట్ ఐ సెడ్ షుడ్ సచ్ ఎ మ్యాన్ యాజ్ ఐ రన్ అవే అండ్ వాట్ మ్యాన్ సచ్ యాజ్ ఐ కుడ్ గో ఇంటు ద టెంపుల్ అండ్ లివ్. నేను ఇక్కడి నుంచి పారిపోవచ్చునా, నా వంటి వాడు పారిపోవచ్చునా, నేను దేవుని మందిరానికి వెళ్ళి దాక్కోవాలా, అక్కడికి వెళ్ళే ఆధిక్యత లేదు, నేను అక్కడికి వెళ్తే నేను ఇమీడియట్ గా దేవునికి విరుద్ధముగా నేను జీవించిన వాడనైతాను, ధర్మశాస్త్రానికి విరుద్ధముగా జీవించిన వాడనైతాను అని నెహెమ్యా ఈ డిజర్వ్డ్ వీళ్ళను చంపడానికి వచ్చినారు. ఇతన్ని వాడుకుంటా ఉన్నాడు. ఇతను యూదులలో ఒకడు, ఆ క్లోజ్ గ్రూప్ లో ఒక వ్యక్తిని దేవుడు అక్కడ వాడుకుంటా వచ్చినారు శత్రువు. అండ్ దాని తర్వాత కూడా నెహెమ్యా ప్రార్థన చూడండి, మళ్ళా 14వ వచనంలో, రిమెంబర్ టోబియా అండ్ సన్బలాట్, ఓ మై గాడ్, అకార్డింగ్ టు దీస్ థింగ్స్ దట్ దే డిడ్ అండ్ ద ప్రాఫెటెస్ నోవాడియా అండ్ ద రెస్ట్ ఆఫ్ ది ప్రాఫిట్స్ హు వాంటెడ్ టు మేక్ మీ అఫ్రేడ్. నన్ను భయపెట్టు వారిని వీరందరి గురించి నువ్వు జ్ఞాపకం ఉంచుకో. చిన్న చిన్న ప్రార్థనలు మనకు కనిపిస్తుంది, బట్ దీని వెనుక నెహెమ్యా ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చినాడు, ఎంతగానో దేవుని దగ్గర ఏడుస్తూ వచ్చినాడు. ఈ 14వ వచనం అయిపోయిన తర్వాత ఈయన ప్రాణముని కూడా తీసివేయడానికి సిద్ధముగా వచ్చినప్పుడు ఆ సమయంలో దేవుడు ఈయనని రక్షించినాడు. దాని తర్వాత 15వ వచనంలో, so the wall was finished on the 50th day of the month, on the 25th day of the month Elul, in 52 days, 52 దినాలలో ఇంకా సక్సెస్ఫుల్ గా ఈ యొక్క యెరూషలేము గోడలని నెహెమ్యా కట్టేస్తున్నాడు. నెహెమ్యా నాయకత్వంలో యూదులందరూ కూడా కలిసి ఈ యొక్క గోడల్ని వాళ్ళు రీబిల్డ్ చేస్తున్నారు. ఎన్ని అపోజిషన్స్ నువ్వు ఎదుర్కొంటూ వచ్చినా, దేవుని కొరకు నువ్వు నిలబడితే, నీ జీవితంలో ఆరంభించిన కార్యం ముగించేంత వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ జీవితంలో దేవుడు కార్యం ఆరంభిస్తే అది ముగించేంత వరకు నువ్వు ఆయనలో నిలిచి ఉంటే, యెహోవా నా కాపరి, ఉదయకాలం మనం వింటూ వచ్చాము, జీతగాడు కొద్ది కాలమే ఉంటాడు, కానీ కాపరి నువ్వు పడిపోయినప్పుడు, లేచినప్పుడు, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కృంగుదలలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు, ఈ కాపరి నీతో సమీపముగా ఉండి నిన్ను హత్తుకొని ఆయన నిన్ను ఆదరించే దేవుడు. నీ జీవితంలో కార్యాన్ని ఆరంభించిన దేవుడు ముగించాలని సిద్ధపరుస్తాం, ముగించడానికి కూడా ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ నీవు నేను ఆయనలో మనం నిలిచి ఉన్నామా? గోడలు కట్టివేయబడినాయి, గోడలంతా అయిపోయిన తర్వాత అక్కడికి అయిపోయింటే బాగుండేటిది. తర్వాత నెహెమ్యా యొక్క హార్ట్ ని చివరిగా ఈ యొక్క 2 వచనాలు చదువుకుని మనం ముగించుకుందాం ఈ దినము. 18-19 వచనాలు ఎవరైనా 2 వచనాలు చదువుతారు? 6వ అధ్యాయం. అతడు ఆరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇదియుగాక యోహానాను అను తన కుమారుడు బెరేకియా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహము చేసుకుని ఉండెను గనుక యూదులలో అనేకులు అతని పక్షమున నుండెదమని ప్రమాణము చేసిరి. వారు నా ఎదుట అతని గుణాతిశయములను గూర్చి మాట్లాడుచు వచ్చిరి. నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలు పంపెను. ఇక చివరిగా గోడలు అయిపోయాక కూడా నెహెమ్యా చెప్తున్నాడు, ఆయన బాధను ఇంకా చెప్తా ఉన్నాడు, నన్ను ఎంతగా వీళ్ళు హింసిస్తా వచ్చినారు అనేటిది. ఆ యూదులు, యెరూషలేములో ఉన్న యూదులు ఒక సైడ్ కొంతమంది కడతా ఉన్నారు, ఇంకో సైడ్ ఇక్కడ నుంచి టోబియాకి సన్బలాట్కి ఉత్తరాలు రాస్తూ వాళ్ళకి వీళ్ళకి మ్యారేజ్ అలయన్స్ ఉన్నందుకు ఆయన చెప్పిన మాటలు వీళ్ళు వింటా ఉన్నారు. విని దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తా ఉన్నారు, అక్కడ శత్రువు గురించి, ఆయన గుణాతిశయాల గురించి, వాళ్ళ యొక్క బలం గురించి దైవజనుడికి శత్రువు గురించి చెప్తా ఉంటే ఈయన ఇంకెంత బాధపడుతూ ఉండాలి. ఆ యూదులు ఏం చేయాలి ఆ టైంలో? మన దేవుడు గొప్పవాడు, ఈ యొక్క రాజు, ఈ యొక్క నాయకుడు నిరుత్సాహపడతా ఉంటే, ఆయన డిస్కరేజ్ అవుతా ఉంటే, గాడ్ ఇస్ విత్ యూ నెహెమ్యా, గో హెడ్, వి ఆర్ విత్ యూ అనాల్సిన వాళ్ళు, ఇదిగో శత్రువు ఎంత బలముగా తెలుసా, ఆయన డబ్బు తెలుసా, ఆయన రాజ్యం తెలుసా, ఆయన స్థానము తెలుసా అని శత్రువు యొక్క గుణాతిశయాలు నెహెమ్యా దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు, ఇమాజిన్ దిస్ మ్యాన్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హౌ మచ్ హీ ఫేస్డ్. ఆయన ఎంతగా అనుభవిస్తూ వస్తా ఉన్నాడు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో, ఒకసారి ఆలోచించు. మన జీవితంలో చిన్న నిరుత్సాహానికే మనం బాధపడతా ఉంటాము, కానీ దైవజనుడు మాత్రము, నెహెమ్యా అన్న గొప్ప వ్యక్తి మాత్రము ఎన్ని నిరుత్సాహం వచ్చినా దేవుని పని చేయడానికి వెనుకకి వెళ్ళలేదు. నేను నా దేవుని కొరకు చేస్తా ఉన్నాను, నా దేవుడు నన్ను కనపరుస్తాడు. లోపల వచ్చిన సమస్యలకి, బయట వచ్చిన సమస్యలకి అన్నిటినీ కూడా నెహెమ్యా
ప్రార్థన పూర్వకముగా విశ్వాసముతో ఆయన వీటన్నిటిని కూడా హ్యాండిల్ చేస్తూ వచ్చినాడు. ఈ దినం మనము ముగించక ముందు 2 మాటలు, ఒకవేళ నిరుత్సాహముతో బలహీనముగా ఈ ఉదయ కాలం ఉంటే, మై ప్రేయర్ ఇస్ దట్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, that God may strengthen your hands in the coming year. ఈ ముందున్న సంవత్సరంలో ఆయనే, you are in a great ministry, you are in a great work, you are not in an ordinary thing, ఏదో ఒక ఆర్గనైజేషన్ లో we are not in. We belong to this living God and we are in this great mission, this great work. Remember, this is greater than your family, this is greater than your job and everything. You are the child of God and ఆయన నీకు వాగ్దానం ఇచ్చినడు అంటే ఆయన అక్షరాలుగా నెరవేరుస్తాడు. ఆయన కొరకు ఎంత ఆటంకం వచ్చినా దేవాన్ని ముందుకెళ్తాం. ప్రజలు కనపరచకపోయినా, నాకు నా జీవితంలో పొందుకోకపోయినా, లార్డ్ నేను ముందుకెళ్తాను. That God may strengthen your hands. అండ్ రెండవదిగా నెహెమ్యా చేసిన పని ఏంటిది అంటే, I was very angry. Verse 6 5వ అధ్యాయంలో, I was very angry when I heard their outcry and these words. I took counsel with myself. నూతన సంవత్సరము ప్రభు రాకడ ఆలస్యం అయితే, నా జీవితము దేవుడు ఆయుష్ని పొడిగిస్తే, మనం నూతన సంవత్సరంలో కూడా అడుగు పెడితే, ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ దిస్ గ్రేట్ మిషన్, ఇఫ్ యూ వాంట్ టు బీ ఈ యొక్క గొప్ప పనిలో నువ్వు ఉండాలని ఆశపడతా ఉంటే, ఇట్స్ టైమ్ ఫర్ యూ టు కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం ఎంతో. దేవునితో మాట్లాడుతూ ఉంటే, కాన్సిక్రేట్ వాట్ ఎవర్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ. దేవునితో ఏ అంశము మాట్లాడినా నిన్ను నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకో. నాలో నేను యోచన చేసి, ఈ సమయంలో మనము కొద్దిసేపు యోచన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు మౌనముగా మీరున్న స్థలంలోనే మీరు మోకరించి దేవునితో మాట్లాడుతూ ఉంటే, ఒకవేళ ప్రతి చిన్న విషయంలో నీ కోపం వస్తూ ఉంటే, దేవా ఇది నాకు వద్దు ప్రభువా, ప్రతి చిన్న విషయంలో నేను కోప్పడకుండా నాకు సహాయం చేయదేవా. నీవు దేని విషయం అయితే కోప్పడుతున్నావో దాని విషయమైన కోపము నా హృదయంలో ఉంచు ప్రభువా. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, ఆ పాపము విషయమైన కోపము నాలో రగిలించు ప్రభువా. యేసు ప్రభు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన కూడా కోప్పడినాడు. ఆ యొక్క దేవాలయంలో వాళ్ళ పవిత్రత చేస్తూ ఉన్నప్పుడు ఆయన కోప్పడినాడు అక్కడ. సో నేను కూడా దేవుని విషయంలో ఏదైతే దేవునికి, పరిశుద్ధమైన దేవునికి ఏదైతే కోపము తీసుకొని వస్తుందో దాని విషయంలో మనం కోప్పడడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి చిన్న విషయంలో నువ్వు కోప్పడతావు. 1 సెకండ్ ఆలోచించు, ఇది నా దేవునికి సంతోషమా? ఈ రీతిగా నేను ప్రతి విషయంలో నీవు కోప్పడతా ఉంటే, నీ భార్య విషయంలోనైనా, భర్త విషయంలోనైనా, పిల్లల విషయంలోనైనా నీవు కోప్పడతా ఉంటే, దేవుని దగ్గర ఒప్పుకున్నాం, దేవా వద్దు ప్రభువా, నాకు ఇది, నేను నీలాగా జీవించాలనుకుంటున్నాను అని మనల్ని మనం యోచన చేసుకుందాము. చివరిది తలంపుగా, దేవుడు నీకు ఇచ్చిన డబ్బు విషయంలో నమ్మకముగా ఉన్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నాడు. Are you faithful in that? ఈ ధనికులైన యూదులు పేదలైన వారిని చూడట్లేదు, లక్ష్య పెట్టట్లేదు. నీ ఓన్ కంఫర్ట్స్, నీ సెల్ఫ్ నేను నింపుకుంటా ఉంటాడు. Dear brothers and sisters, that is not going to please your God. నెహెమ్యా ఒక మాట అంటాడు, ఇది 5వ అధ్యాయంలో చివరి వచనాలలో అనుకుంటా, భూమిని కొనిన వారము కాముమేమో అంటాడు. ఈ లోకంలో భూమి వీటి విషయంలో మేము కేంద్రీకరించలేదు అంటాడు. మేము వీటి విషయంలో నువ్వు పరిగెడతావు, మేము బాగానే ఉంటుంది కొద్ది కాలం, కానీ నిత్యత్వానికి అది తీసుకుని వెళ్ళదు. Lay your treasures in heaven. Seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతికితే సమస్తము కూడా దేవుని జీవితంలో ఇస్తాడు. అందుకే ఇప్పుడు కనిపించకపోవచ్చు, but he is going to do that if you genuinely, faithfully do for your God. So with these thoughts, నీ డబ్బు విషయంలో నమ్మకముగా ఉన్నవా? కోపం విషయంలో ప్రతి చిన్నదానికి కోపం వస్తూ ఉందా? ఒకవేళ ఆ రీతిగా ఉంటే యోచన చేసుకుందాము. ఈ 2 మనం పరీక్షించుకొని, let's say to God, Lord, I want to be in this great work in 2021. నీ కొరకు give me your strength, Lord. Strengthen my hands, Lord. My hands are very weak. I can't do, Lord. చాలా బలహీనమైన ప్రభువా. But Lord, you give me your strength. Pour your resurrection power upon me, Lord. అని మనం ఆ రీతిగా ఒక 2 నిమిషాలు మౌనముగా యోచన చేసుకొని యోగ్యముగా ప్రభు బలలో పాల్పొందడానికి మనందరము కూడా సిద్ధపడదాము. మీరు మోకరించగలిగితే ఆన్లైన్లో ఉన్నవారు, ఒకవేళ మీరు ఒంటరిగా ఉన్నా, కుటుంబంతో ఉన్నా, టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఈ యొక్క చివరి సంవత్సరాంతంలో మనం ఉన్నాము. Let us examine, let us consecrate our lives to God. God is giving you this opportunity. రేపు నీదా కాదా, రేపు ఉంటవా లేదా తెలియదు.
దేవుడు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.